ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కళాయి పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేసాను, 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇంకోండి 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను, వేపుతున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేపుకోవాలండి కొబ్బరికాయ పచ్చడికి. ఇంకోండి పచ్చిమిరపకాయలు ఇలాగే వేగాయి కదా, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. కడిగి శుభ్రంగా పెట్టానండి. దీని మీద తోలు తీసేసాను, బ్లాక్ తోలు ఉంటుంది కదండి, అది తీసేసాను. ఇదే ఆయిల్లో ఈ పచ్చిమిరపకాయలు వేగాయి కదా, మళ్ళీ మనం ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసేసి 2 నిమిషాలు వేపుకుంటే చాలండి, ఎక్కువ వేప అవసరం లేదు. ఇంకోండి ఏగిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఇంక ఇవి మనం పక్క తీసేసుకుందాం. ఇలా ఏగితే చాలండి. ఇంకోండి అదే కళాయిలో ఈ పక్క తీసేసుకున్నాం కదా, 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టానండి, ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే. వేసేసి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలండి. ఇది ఇంకోండి 5 నిమిషాలు మూత పెట్టాను. ఇక టమాటాలు మగ్గాయి కదండి, నేను నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేస్తున్నానండి ఇందులోనే. వేసి 2 నిమిషాలు ఉండి ఆపేసుకున్నామండి. ఇది 2 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇంకోండి ఇది అయిపోయింది. ఇది మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకో కళాయి పెట్టుకుందామండి. 1 స్పూను పచ్చెనపప్పు తీసుకున్నానండి, ఇది కొంచెం దోరగా వేపుకోవాలి, వేస్తున్నాను. 1 స్పూను పొట్టుమినపప్పు తీసుకున్నానండి, ఇది కూడా దోరగా వేపుకోవాలి. మొత్తం ఇందులో వేసేస్తున్నాను నేను. వేసి ఒక 2 నిమిషాలు వేపుకుందామండి, పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి ఇలా వేగింది కదా, ఇందులో ఒక 1/2 స్పూను మెంతులు వేస్తున్నానండి నేను. 1 స్పూను ఆవాలు కూడా వేస్తున్నానండి, 1 స్పూను జీలకర్ర. ఈ మొత్తం మనం 1 నిమిషం పాటు ఇలా వేపుకోవాలండి. 1 నిమిషం వేపితే చాలు, ఉట్నే వేగిపోతాయి కదా మెంతులు. ఇంక వేగిపోయండి, ఆపేస్తున్నాను నేను. ఇంకోండి మిక్సీ పట్టుకుందాం. ఈ పప్పు, శనగపప్పు, మినపప్పు అన్నీ పెట్టాం కదండి, వేసేస్తున్నాను మిక్సీలో. ఒక వెల్లుల్లిపాయ కూడా రెంజలు తీసి పెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను. కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, మిక్సీ వేసేసుకుందామండి. ఇంకోండి ఇలా నలిగింది కదా, ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. అగోండి కొంచెం వేసాను, సరిపోద్ది. మూత పెట్టేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకున్నాం. ఇంకో చూడండి కొబ్బరికాయ ఇలా నలిగింది కదా, ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న టమాటా కూడా వేసేస్తున్నానండి ఇందులోనే. ఇంకోండి వేసేసుకున్నాం కదా. పచ్చిదే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరికాయ పచ్చడి. ఇంకోసారి మిక్సీ ఇలా తిప్పేసుకొని తీసేసుకుందాం. చూడండి ఇలా నలిగిపోతే చాలండి. ఇంక ఇది మళ్ళీ మనము ఇప్పుడు పోపు వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పోపు వేద్దాం. ఇవ్వండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోద్దండి, 2 స్పూన్లు వేసాను. ఇవ్వండి కళాయి వేడెక్కింది కదా, 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కొంచెం వేసుకుందాం. మినపప్పు శనగపప్పు వేగింది కదండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. కొంచెం వేగితే చాలండి. ఇవ్వండి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఇంకా పచ్చడి వేసేస్తున్నానండి. కాకపోతే స్టవ్ ఆపేవాళ్ళండి, స్టవ్ ఆపేసి వేసుకోవాలి. అలా అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఆయిల్లో వేపే ఉంది కాబట్టి. నేను ఇంక ఇది స్టవ్ ఆపేసి వేస్తున్నాను. ఇంకోండి వేసేసాను చూడండి, మొత్తం పోపు కలిసిలా కలుపుకోవాలి. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి, ఓన్లీ కొంచెం పోపు వేగిలా ఉంటే చాలు, ఎందుకంటే ఇది మనం ఫస్ట్ ఆయిల్లో అంతా డ్రై చేసాం కాబట్టి. ఇంకోండి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరికాయ పచ్చడి. ఇంకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరికాయ టమాటా పచ్చడి. పచ్చి కొత్తిమీర వేసి చేశానండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.